ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్మికులు, హమాలి, ముఠా, కళాసి, జట్టు కార్మికులు, విఆర్ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీ కార్మికులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల అవుట్సోర్సింగ్ సిబ్బంది అందరికీ పేరు పేరున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే అంటే 8 గంటల పనిదినం కోసం, హక్కుల కోసం జరిగిన పోరాటం, అమరవీరులు త్యాగం చేసిన ఫలితంగా ఎరుపెక్కిన ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండాని ఆవిష్కరించడం ద్వారా మేడే సందర్భంగా కార్మిక వర్గ హక్కుల్ని కాపాడుకుంటాం, పని గంటలు నిలబెట్టుకుంటాం, కార్మిక చట్టాలని కాపాడుకుంటాం, లేబర్ కోడ్స్ రద్దు కోసం పోరాడతామని చెప్పి కార్మిక వర్గం శపథం పోనాల్సినటువంటి సమయం. మన రాష్ట్రంలో గత 2 సంవత్సరాల క్రితం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అనేక డిపార్ట్మెంట్ల్లో 8 ఏళ్లు 10 ఏళ్లుగా జీతాలు పెరగలేదు. కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలు పెరుగుతున్నాయి, ఇంటి కిరాయిలు పెరుగుతున్నాయి, కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతంగా ఆకాశంలోకి వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మోడీ ప్రభుత్వం పెట్రోలు డీజిల్ ధరలు పెంచకుండా తాత్కాలికంగా నాటకం ఆడుతుంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయితే పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తడిసి మోపిడయ్యేటువంటి ప్రమాదం రాబోతూ ఉంది. అదే కాకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ని వేగవంతంగా అమలు చేసి కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులకి కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చేదానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా లేబర్ కోడ్స్కి అనుకూలంగా ఈరోజు రూల్స్, నిబంధనలు తయారు చేసే పనిలో ఉంది. ఇప్పటికే పని గంటలు పెంచింది. మహిళలతోటి రాత్రిపూట షిఫ్టుల్లో పనిచేయించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అంటే మోడీ గారు కనుసన్నల్లో మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ ఒక భాగం అయితే, ఇంకోవైపు ప్రతి రంగంలోనూ మనుషుల్ని వినియోగించే బదులు యంత్రాలను వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది. ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచింది, గాంధీ పేరు తీసేసింది, వేరే పేరు పెట్టి ఈరోజు ఇచ్చే నిధుల్ని 90 నుంచి 60% కోతపెట్టి రాష్ట్ర ప్రభుత్వాల మీద అదనపు భారం మోపింది. మహిళా రిజర్వేషన్ బిల్లుని అమలు చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉంది. కాలయాపన చేయటమే కాదు, జనాభా లెక్కల సేకరణ, డీలిమిటేషన్, పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ లింకు పెట్టి ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లుని అమలు కాకుండా మోడీ ప్రభుత్వం మోకాళ్ళు అడ్డుతుంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దానికి వంతబాడుతూ ఉంది. ఇటువంటి ధోరణులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. లక్షలాది మంది కార్మికులు ఈరోజు తమ ఉద్యోగాలని పర్మనెంట్ చేయమని, కనీస వేతనాలు 26,000 చెల్లించాలని, పని భద్రత కల్పించాలని, యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు కాపాడాలని, వీటి కోసం కోట్లాది మంది కార్మికులు రోడ్డెక్కి నినదిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మేడే జరగబోతుంది. ఈ జరుగుతున్న మేడే సందర్భంగా ఇప్పటికే మున్సిపాలిటీల్లో వర్కౌట్ సోర్సింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఇటువంటి వర్కౌట్ సోర్సింగ్ విధానం అమలైతే కార్మికులకు ఏమాత్రం హక్కులు ఉండవు. మరలా తిరిగి కాంట్రాక్టర్లు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతకాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడుతున్నారు. ఇటువంటి ప్రమాదకరమైన పోకళ్ళు మన రాష్ట్రంలో తీసుకురాబోతున్నారు. ఇప్పటికే మన రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో వాహనాలకు సంబంధించి చెత్త సేకరించే వాహనాలని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దానికి అనుగుణంగా ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అంటే ముందు వెహికల్ మీద పనిచేసేటువంటి డ్రైవర్లు, క్లీనర్లు వాళ్ళని దెబ్బకొట్టబోతున్నారు. లోడర్లకి ప్రమాదం రాబోతూ ఉంది. ఇప్పటికే కరెంటు వ్యవస్థని, స్ట్రీట్ లైటింగ్ని వేరే ఎల్ఈడి లైట్లకు మార్చడం, దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. అంటే ఒక్కొక్క సెక్షన్ని ఒక్కో రకంగా తెగ నరికి కాంట్రాక్టర్లకు అప్పగించేటువంటి విధానాలు రాబోతూ ఉన్నాయి. ఖాళీ అవుతున్న పోస్టులు భర్తీ కావట్లేదు. ఖాళీలో పనిచేసి త్యాగం చేసినటువంటి వాళ్ళు, ప్రాణాలొడ్డి పనిచేసిన వాళ్ళు, అటువంటి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా రాజకీయ నాయకులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం పోస్టులు అమ్ముకునేటువంటి దుర్గతి ఈరోజు మున్సిపాలిటీల్లో వచ్చింది. కొత్తగా ఇస్తున్నటువంటి ఉద్యోగాలు, అటువంటి ఉద్యోగాల్లో ఇచ్చే జీతం 21,000, 24,500 ఇవ్వకుండా కేవలం 15,000, 12,000 ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇటువంటి అన్ని ఆగాలి. ఇట్లాగే ఎన్ఎంఆర్లో 15 ఏళ్ళు 20 ఏళ్ళు చాకరీ చేస్తున్నారు. 13,000 జీతం, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, సెలవులు లేవు, ఏ రకమైన సౌకర్యాలు. ఎన్ఎంఆర్లే కాదు, బదిలీ కార్మికులు, కోవిడ్ కార్మికులు, ఎంబుక్ కార్మికులు, అడిషనల్ వర్కర్సు, క్లాబ్ డ్రైవర్లు, ఇటువంటి వాళ్ళందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా శ్రమ దోపిడీ జరుగుతుంది. ఇటువంటి దుర్గతిలో జీతాలు పెరగాల్సిన గడువైపోయి 2.5 సంవత్సరాలైనా ఇప్పటికీ జీతాలు పెంచుకొని ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇటువంటి విధానాలన్నిటికీ వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి ఈ మేడే సందర్భంగా కార్మికులందరూ ప్రతినిబోనాలని, ముఠా కార్మికులకి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు అతిగతి లేదు రాష్ట్ర ప్రభుత్వం. పంచాయతీ కార్మికులు కనీస వేతనాలు లేవు. రాష్ట్రం అంతా ఒకే వేతనాలు లేవు. రకరకాల వేతనాలు, చేసే పని ఒకటే కానీ వేతనాల్లో మాత్రం తేడాలు. ఆ ఇచ్చే నామమాత్రపు జీతాలు కూడా 18 నెలలు, 24 నెలలు బకాయిలు ఉంటా ఉన్నాయి. ఇటువంటి దుర్గతిలో పంచాయతీ కార్మికులు బతుకుతున్నారు. వీఆర్ఏలు జీతాలు పెరిగి 8 ఏళ్ళు అయింది, ఇంతవరకు జీతాలు పెరగలేదు. వ్యవసాయ శాఖలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది
10 ఏళ్లుగా జీతాలు పెరగలేదు. ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు 10 ఏళ్ళైంది జీతాలు పెరిగేంతవరకు అతిగతి లేదు. కేవలం 5,000, 10,000, 11,000 తోటి వీళ్ళందరూ బతుకుతూ ఉన్నారు. ఇటువంటి కార్మికులందరి సమస్యల పరిష్కారం కావాలంటే కార్మిక వర్గం అంతా ఐక్యం కావాలి. ఆ మేడే సందర్భంగా ఇతర కార్మికులతోటి అందరం కలిసికట్టుగా పోరాడతాం, పిడికిలు బిగించి పోరాడతాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాల్ని తిప్పికొడతాం, కార్మిక వర్గ హక్కులు కాపాడుకుంటామనే పద్ధతిలో, జీతాలు పెంచుకుంటామనే పద్ధతిలో శబదం పూని మేడేని జయప్రదం చేయాలని పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేడే సందర్భంగా, మేడే కాదు అదే రోజు శ్రామిక జనం కోసం, దళితులు, పీడితులు, బాధితుల కోసం తన యావత్ జీవితాన్ని త్యాగం చేసినటువంటి కమ్యూనిస్టు యోధుడు, అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి జన్మదినం కూడా ఉంది. కాబట్టి ఆ రోజు కామ్రేడ్ సుందరయ్య గారిని తరిస్తూ సేవా కార్యక్రమాలు చేయాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా కార్మికులందరూ పాల్గొని కార్మిక వర్గ ఐక్యతని చాటి చెప్పాలని, మేడే స్ఫూర్తి ఏదైతుందో ప్రపంచ కార్మికులారా ఏకం కండి స్ఫూర్తిని మీరు నిలబెడతారని, ఆ ఆశయం కోసం పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు. కె ఉమాశ్రావు, CITU రాష్ట్ర కార్యదర్శి.